జై శ్రీ గణేష. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. ఫ్రెండ్స్, రేపే వరలక్ష్మి వ్రతము. ప్రతి ఒక్క ఇల్లాలు ఈ వరలక్ష్మి వ్రతము చేసుకొని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని అనుకుంటారు. డబ్బున్న వాళ్ళైనా లేని వాళ్ళైనా ఎవరైనా. ఫ్రెండ్స్, అది చాలా కరెక్ట్. అందరము పూజ చేసుకోవాలి. కానీ మన స్తోమతను బట్టి మనకున్న దానిలో మనం కష్టపడ్డ పైసల్లో నుంచే ఈ పూజ చేస్తే అమ్మవారి ఆశీర్వాదం తప్పక లభిస్తుంది. అదే ఆమెకి ఇష్టమంట. ఫ్రెండ్స్, ఉన్నవాళ్ళు గ్రాండ్గా గ్రేట్గా ఆర్భాటంతో చేశారు అని ఎప్పుడు మనం ఫీల్ అవ్వద్దు. డబ్బున్న వాళ్ళు చేయొచ్చు వాళ్ళకున్న దాంట్లో. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎవరి దగ్గర అయితే వాళ్ళు పూజా సామాగ్రి తీసుకుంటారో వారి బిజినెస్ మంచిగా అయ్యి వాళ్ళు బాగుపడతారు కదా వాళ్ళ జీవితాలు. అందుకే డబ్బున్న వాళ్ళు ఎంత గ్రాండ్గా ఆర్భాటంగా అయినా చేసుకోవచ్చు. ఎవరైనా వాళ్ళ స్తోమతను తగ్గట్టు చేసుకోవచ్చు. కానీ డబ్బున్న వాళ్ళు ఆర్భాటంగా చేసిన, డబ్బు లేని వాళ్ళు స్తోమత తగ్గట్టు సింపుల్గా చేసిన, ఎంత శుద్ధిగా పవిత్రంగా ఎంత భక్తితో చేశామన్నదే మనకు ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మనము ఒక మాట చెప్పారు, 150 రూపాయల్లో కూడా ఈ పూజ సింపుల్గా చేసుకోవచ్చంట. అది రియల్ అనిపించింది. ఎందుకంటే ఆ 150 రూపాయలలో పసుపు, కుంకుమ, అక్షతలు, పువ్వులు, కొబ్బరికాయ, జాకెట్ ముక్క సింపుల్గా పూజ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 150 రూపాయలతో చేసామా 50,000తో చేసామా అన్నది కాదు. అందులో ఎంత భక్తి ఉన్నదనేదే మనకు చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మీరు మీ స్థాయిలో పూజ చేసుకున్న తర్వాత మీ భర్త ఆశీర్వాదం తీసుకోండి, మీ అత్తమామల ఆశీర్వాదం తీసుకోండి. ఒకవేళ ఆడపడుచు ఉంటే ఆడపడుచును ఆ రోజు పిలిచి ఆమెకు 2 జాకెట్ ముక్కలు కానీ చీర జాకెట్ కానీ వాయనం ఇచ్చి ఆమె మంచి మనసుతో మీరు ఆశీర్వాదం తీసుకోండి. అమ్మవారు చాలా సంతోషపడతారు. ఆమె ఆశీర్వాదం మనకెప్పుడు లభిస్తుంది. ఫ్రెండ్స్, మనము ఉన్నవాళ్ళు 11 ఎక్కువ మనకు నైవేద్యాలు పెట్టారని కూడా మనం ఫీల్ అవ్వద్దు. మనం పరమాన్నం పెట్టినా కూడా అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ఆ పరమాన్నం, అది పెట్టండి. అలాగే మనం 3గా 5గా 9గా మన స్తోమతను బట్టి వాయినాలు ఇవ్వండి. వాయినంలో కూడా పసుపు కుంకుమ అనేదే ముఖ్యం. దానితో పాటు 2 ఆకులు, 2 వక్కలు, 2 పళ్ళు అలా పెట్టండి. మీరు లేదంటే మీకు స్తోమత ఉంటే 2 జాకెట్ ముక్కలు కంపల్సరీ పెట్టండి. లేదంటే మీరు మామూలుగా కూడా ఆకు, వక్క, పండు, పువ్వుతో కూడా మీరు ఇవ్వచ్చు. వేరే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు మనం ఇవ్వలేకపోతున్నాం అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. మీకు ఎంత మీరు మీ స్తోమతను బట్టి మీ స్థాయిని బట్టి పూజ చేసుకొని మీరు వాయనాలు ఇచ్చుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు భక్తితో పూజ చేయండి, అమ్మవారి ఆశీర్వాదం పొందండి.